ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చను విశ్లేషణను చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో పార్టీలో జరిగినటువంటి అంతర్గత కుమ్ములాటల్లో విజయం సాధించి పార్టీని కైవసం చేసుకున్నటువంటి అఖిలేష్ రాష్ట్రాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినప్పటికీ ఆయన మరొకసారి యూపీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయ పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం అందుతున్నటువంటి ఫలితాలను బట్టి భారతీయ జనతా పార్టీ 3/4 స్థానాలని కైవసం చేసుకునేటువంటి దిశగా కనిపిస్తోంది. ఇప్పటికే 250కి పైగా స్థానాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇటు ఉత్తరాఖండ్లో కూడా తొలిసారిగా గతానికన్నా భిన్నంగా ఓటరు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మణిపూర్లో మాత్రం హోరాహోరీ కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇటు కాంగ్రెస్కి పంజాబ్ ఊరటనిచ్చేటటువంటి పరిస్థితిగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపై మనం చర్చించుద్దాం. రఘునందన్ గారు, ఉత్తరప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా అఖిలేష్ అనుసరించినటువంటి వైఖరిని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేటువంటిది విజయం చేకూరుస్తుంది అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసినటువంటి ఒక వ్యాఖ్యను మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 100కు పైగా స్థానాలు ఇవ్వడం ద్వారానే ఎస్పీ ఓటమి అంగీకరించింది అన్నటువంటి అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను బట్టి ఆయన మాట నిజమే అని చెప్పి అనుకోవచ్చా? సార్, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చే నుంచి మా ప్రత్యర్థులంతా కలిసి, అది కాంగ్రెస్లా, కమ్యూనిస్టుల, కుహానా లౌకికవాదుల, సూడో మేధావుల, వీళ్ళంతా కలిసి ఒక రకంగా వ్యక్తిగతమైనటువంటి దాడికి దిగుతా ఉన్నారు బీజేపీ మీద. వాళ్ళ తిట్లు, వాళ్ళ శాపనార్థాలే మాకు లాభం చేకూర్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలంటే 2.5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ములాయం సింగ్ యాదవ్ గారు ఏ రోజు కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి సాహసించలేదు. అంత సాహసం చేయలేదు ఆయన. ఆ పనిని అఖిలేష్ యాదవ్ గారు అలవోకగా చేసుకొని పోయారు, సైకిల్ ఎక్కించుకొని పోయినారు. వాళ్ళ సొంత పార్టీలే మొయ్యం బాబు అని వదిలేసిన ఒక వ్యక్తిని ఈయన మోస్తా అని చెప్పిపోయినారు. ఆయనకి ఇంకా పరిణతి రాలేదని చెప్పి ఎలక్షన్స్ కంటే కొద్ది రోజుల ముందు ఉత్తరప్రదేశ్ సీఎం క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసుకున్నటువంటి ద గ్రేట్ షీలా దీక్షిత్ గారే చెప్పిండ్రు, ఇంకా మా రాహుల్ గాంధీ గారికి పరిణతి రాలేదు, ఎప్పుడే మాట్లాడాలని తెలియదని చెప్పిండు ఆయన. నేను ఈ పదం ఎందుకు వాడినా అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు, అయిన తర్వాత, ఆఖరికి ఆయనను చివరి గాఢ్యతతో కూడా పోల్చేటువంటి దుస్సాహసం చేసినాయి ప్రతిపక్షాలు. ఫలితం అనుభవిస్తా ఉన్నారు. అక్కడ పాజిటివ్ పాలిటిక్స్ ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వీళ్ళంతా నెగిటివ్ సైడ్ పోతా ఉన్నారు. డిమానిటైజేషన్ పేరు మీద ఓ రోజు ఆక్రోష్ దివస్ అన్నారు, ఓ రోజు భారత్ బంద్ అన్నారు, ఇంకొక రోజు పబ్లిక్లో క్షమాపణ చెప్పాలన్నాడు, ఒక ఆయన పబ్లిక్లో ఉరిదీయాలన్నాడు. మీ రాష్ట్రంలో మీ కోటెత్తాడు పోయి ముఖ్యమంత్రి పదవులు చేసుకోరంటే చేసుకోరానోళ్ళు, ఢిల్లీ వీధులు ఊడమంటే ఊడడానికి శాతగానోళ్ళు వచ్చి దేశ ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? నీకు ప్రజలు ఎందుకు ఓట్లేసారు? నేను ఆడ ముఖ్యమంత్రిని చేసిండ్రు, ఏం చేస్తున్నావు నువ్వు? వారానికి ఒక మంత్రి పోతున్నాడు, వారానికో ఎమ్మెల్యే పోతున్నాడు, అవినీతి ఆరోపణలు, తప్పుడు పనులలో పోతా ఉన్నారు. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడడానికి ఇది లేదు. సొంత ఇంటిని సంస్కరించుకోలేక పక్కింటోడి మీద బురదేస్తా అంటే ఎట్లా ప్రజలు స్వాగతిస్తారు అక్కడ? అందుకని ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చాలా స్పష్టంగా చేసినటువంటి పొరపాటు కాంగ్రెస్ పార్టీని అల్లయ్య భాగస్వామిగా తీసుకోవడం అనేది ఒక పొరపాటు. అక్కడ త్రిముఖ పోటీ జరగకుండా ఒకవేళ 4 స్తంభాల ఆట జరిగి ఉంటే భారతీయ జనతా పార్టీకి ఇంకా సీట్లు ఎక్కువ వచ్చేటి అక్కడ చాలా స్పష్టంగా. దాన్ని ఏదో ప్రివెంట్ చేస్తామని చెప్పి 2+2 4 అవుతుందని, 2x2 4 అవుతుందని, ఏదో అత్యాశకు పోయి ఏదో చేస్తామని చెప్పి భావి భారత రాజకీయాలలో నేను నరేంద్ర మోడీ గారికి ప్రత్యర్థిని అవుతాను, నితీష్ కాదు ఇంకొకరు కాదు నేనే ఉంటానని చెప్పి ఏదో అత్యాశలకు పోతుంటే ఇట్లాంటి ఫలితాలనే ప్రజలు చూపిస్తూ ఉంటారు. వ్యక్తిగత దూషణలు మానుకోమని ఇప్పటికైనా మేము ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము చేస్తున్న దాంట్లో పొరపాట్లు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటామని చెప్తాను. ఏమంటారు ప్రధానమంత్రిని? ఒక ఆయన రక్త పిపాసి అన్నాడు, ఒక ఆయన నరాంతకుడు అన్నాడు, ఇంకొక ఆయన నపుంసకుడు అన్నాడు, ఇంకొక ఆయన గాడిద అన్నాడు. ఈజ్ దిస్ ద లాంగ్వేజ్? భారతదేశ కీర్తి ప్రతాకాలని, అది అడిలైడా, మోడిసన్ స్క్వేరా, అబుదాబా, దుబాయా, సింగపూర్ పక్కన పెడితే, వాజ్పేయి ఒక ప్రభుత్వాన్ని పాజిటివ్ వైపు తీసుకొస్తే ప్రభుత్వాన్ని వేగంగా నడిపించడంతో పాటు దేశ అంతర్జాతీయంగా భారత కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. అయితే ఇక్కడ అట్లాంటి వ్యక్తిని డిమానిటైజేషన్ తర్వాత ఒకటే మాట, డిమానిటైజేషన్ తర్వాత సింగపూర్ లో ది ఫౌండర్ అనే పత్రిక రాసింది, ఏ లీ ఈజ్ బార్న్ ఇన్ ఇండియా అని రాసింది. మరి మన మేధావులకు ఎందుకో లీ కనబడలేదు, మోడీ కనబడలేదు. ఏం రాసినారు? లీ ముఖం సగం, నరేంద్ర మోడీ గారు ముఖం సగం వేసి డిమానిటైజేషన్ అయిన వారం రోజుల తర్వాత ఫౌండర్ అనే పత్రిక రాసింది. 100% లిటరసీ ఉన్న సింగపూర్ లో ఉన్నటువంటి ప్రజలు, సింగపూర్ లో ఉన్న పత్రికా సంపాదకులకు అర్థమవుతుంది. కానీ మన దేశంలో ఉన్న పెద్దలకి మాత్రం కనిపిస్తున్నటువంటి గ్రోత్ ని చూడడానికి ఇష్టపడతలేరు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గ్రోత్ రేట్ 10% దాటింది. రైట్, అది వినడానికి సిద్ధంగా లేరు, కళ్ళుండి చూడలేక నెగటివ్ పాలిటిక్స్ ని ప్రజలు స్వీకరిస్తలేరని దయచేసి అర్థం చేసుకోవాలి. అదొకటే నేను చెప్పదలుచుకున్నాను. రఘునందన్ గారు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని
ఏటీఎం సర్కార్గా పిలుస్తూ ఉంటారు. అహిర్స్, ఠాకూర్స్, ముస్లిమ్స్ వీళ్ళతో కూడినటువంటి సర్కార్ను ఎస్పీ గతంలో ఫామ్ చేసింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ మూడిట్లో ఇటు అహిర్స్ యాదవాస్ని కానివ్వండి, ఠాకూర్స్ని కానివ్వండి, ముస్లిమ్స్ని కానివ్వండి, మూడు వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైందా? ఎందుకంటే ముస్లింస్ని పూర్తిగా విస్మరించి కూడా భారతీయ జనతా పార్టీ, యాదవాసిని విస్మరించి కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా వ్యూహరచన చేశామన్నటువంటిది పార్టీ నిపుణుల మాట. సరే, ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉత్తరప్రదేశ్లో గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి నేతృత్వంలో పరివర్తన యాత్ర అని ఒక కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి అమిత్ షా గారు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా మీరు చెప్పినటువంటి లెక్కలు తీసుకుంటే 21.5% దళిత ఓట్స్ ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. 18 నుంచి 20% వరకు మైనార్టీ ఓట్లు ఉంటాయి. మాకు దళితులు ఓట్లు వేయలేదు, మైనార్టీలు ఓట్లు వేయలేదు, యాదవులు ఓట్లు వేయలేదు. మరి ఎవరు ఓట్లు వేసారు సార్? ఎట్లా వచ్చినాయి సార్ 300 సీట్లు? కానీ ఇవన్నీ పేపర్ల మీద వేసుకునే లెక్కలు మాత్రమే. 2x2 4, 2+2 4 లాగా ఉండదు సార్ రాజకీయం ఎప్పుడు కూడా. ఒక్క ముస్లిం కూడా మాకు ఓటు వేయకపోతే భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు ఎట్లా వస్తాయి సార్? వాస్తవాలని ముస్లింలు కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలుగా ముస్లింలను వాడుకుంటున్నటువంటి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ కొనసాగించి ఒక రకంగా మాకు మేలు చేసింది. అక్కడ ప్రతిపక్షాలు మీ మీద చేసిన అతిపెద్ద విమర్శ 403 స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా ముస్లిం అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేయలేదు అనే అంశాన్ని మీకు తెలుసు, చాలా బలంగా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. సార్, ఇప్పుడు చాలా మంది చాలా మాట్లాడినారు. ఒక ఆయన అంటాడు ప్రధానమంత్రి కబ్రస్థాన్ల గురించి ఎట్లా మాట్లాడిండో అంటాడు. కబ్రస్థాన్ ఉన్న చోట శ్మశాన వాటికి ఉండాలని అడగడం తప్ప సార్? అది గావమే కబ్రస్థాన్ హై మగర్ హిందూ శ్మశాన వాటికి నెయ్యే అన్నాడు. ప్రధానమంత్రి స్కూళ్లలో టాయిలెట్లు లేవని కూడా మాట్లాడింది. ఎన్నడూ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ జెండాను ఎగరేసిన తర్వాత గుర్తు చేసిండు. తప్ప సార్ అది? పాఠశాలలలో మరుగుదొడ్లేక ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారని చెప్పడం తప్ప సార్? వాస్తవాల్ని ప్రజలు జీర్ణించుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇందాక ఉమానాథ్ గారు చెప్పినట్టు డిమానిటైజేషన్ ఫలితాలు నిజంగా పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇట్లా ఎందుకు ఉంటాయి సార్? దాదాపు 18 కోట్ల మంది జనాభా ఉంటారు సార్. 15 నుంచి 18 కోట్ల జనాభా సార్ ఉత్తరప్రదేశ్ లో. ఎంత గోల చేసినాయి సార్ ప్రతిపక్షాలు? ఎన్ని అర్ధసత్యాలు, ఎంత అసత్యాలని ప్రచారం చేశారు సార్? మీరు సవాలుని స్వీకరిస్తారా అని అడిగారు సార్. ఇలా మేము అడుగుతాం సార్, మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? తీసుకోవాలి కదా. ఛాలెంజ్ విసిరారు. డిమానిటైజేషన్ ఫలితాల తర్వాత వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిజంగా డిమానిటైజేషన్ తోటి ప్రజలకు నష్టం లేదనేటువంటి మాటని చెప్పినాయనంటే మరి మీరు దాన్ని అంగీకరించు. ఓకే, రైట్. లక్ష్మీనారాయణ గారు, ప్రస్తుత ఫలితాలు మనం ఎట్లా విశ్లేషించుకోవాలి? భాజపా విధానాలకి ప్రజల మద్దతుగా భావించాలా, లేదా ఎన్నికల చదరంగంలో ఓట్ల సీట్ల శాతంలో భాజపాకి చేకూరినటువంటి లబ్ధిగా అనుకోవాలా? ఒకే కొలబద్దతో మొత్తం అన్ని రాష్ట్రాల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మనం అంచనా వేయలేం. రైట్. భాజపా ఇవాళ కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలకు ఆమోద ముద్ర అని బలంగా మనం ఒక నిర్ధారణకు వస్తే, మరి ఇవాళ పంజాబ్లో పక్కన ఉన్నటువంటి పంజాబ్లో ఆ మార్పు ఎందుకు వస్తుంది? తన మిత్రపక్షంతో కలిసే ఉన్నారు కదా. అలాగే గోవాలో బీజేపీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంచనాలు కూడా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పినాయి బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కానీ భిన్నంగా కనిపిస్తున్నది. ఇవాళ పోటాపోటీగా మణిపూర్లో ఉన్నది. 15 సంవత్సరాల తర్వాత కూడా దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయినటువంటి పూర్వరంగంలో కూడా బహుశా ముఖ్యమంత్రి అంత మీదన ఏదైనా కేంద్రీకరణ ఉన్నదేమో. పోటాపోటీగా ఇప్పుడు ఉన్నది. కానీ మణిపూర్లో బీజేపీ ఇతర పార్టీల నుంచి కూడా తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నది. అదే సందర్భంలో మిత్రపక్షాలను పక్కన పెట్టింది. లోక్ జనశక్తి పార్టీతో కలిసి తీసుకెళ్ళా. నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ని వెంట తీసుకెళ్ళి పక్కన అధికారంలో కలిసి ఉన్నారు. ఆ పక్కన ఎన్నికలు జరుగుతుంటే నాగా సమస్య కూడా ఉండి ఇవాళ అక్కడ కలిసిపోలా, ఒకే తనకు తానుగా పోటీ చేసింది. అలాగే ఇవన్నీ కూడా చూసినప్పుడు మనం స్థానిక సంస్థల శాసనసభ ఎన్నికలు స్థానికంగా కూడా కొంత ప్రభావాన్ని కలిగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాల ప్రాతిపదికనే మనం చూడలేము. అలాగే యూపీ అనేది ఢిల్లీకి అతి సమీపంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి అందులో ఆ రాష్ట్రం నుంచే ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నాడని అన్నప్పుడు తప్పనిసరిగా 80 స్థానాలు ఉన్నటువంటి ఆ రాష్ట్ర ఎన్నికలు దేశ రాజకీయాలపైన ఎక్కువగా ప్రభావం కలిగిస్తుంది. అందుకని మోడీ గారు కూడా ఎక్కువగా, బీజేపీ కూడా ఎక్కువ అక్కడే కేంద్రీకరణ చేసింది. ఇక్కడ మధ్యతరగతి వర్గాలు కూడా ఇప్పటికీ గతంలో బాగా బలంగా బలపరిచారు బీజేపీకి. అందుకనే సింగిల్ పార్టీగా అధికారంలోకి రాగలిగింది.
ఈ రోజుకి కూడా మా అత్యధికులు మిడిల్ క్లాస్లో బీజేపీతో ఉన్నారనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక కీలకమైన అంశం లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గమనించినప్పుడు భారతీయ జనతా పార్టీ గతంలో ప్రముఖంగా పేర్కొన్నటువంటి అంశాలు వేటిని ఈసారి తెర మీదకి తీసుకురాలేదు. ఇందాక రఘునందన్ గారు కూడా చెప్పారు, అటు మందిరం అనేటువంటి దాన్ని కట్టుబడి ఉన్నాం, చర్చల ద్వారా కోర్టు ద్వారా అన్నటువంటి అంశాన్ని తీసుకువెళ్లారు. ఈసారి తీసుకురాలేదని భావించడానికి లేదు. రైట్. చట్ట పరిధిలో రామ మందిర నిర్మాణాన్ని మేము భవిష్యత్తులో చేపడతామని ఎన్నికల ప్రణాళికలను చెప్పారు. తీసుకురాలేదని ఎలా చెప్తాం? ఎన్నికల ప్రణాళికలో ఉంది, ప్రచారంలో. రైట్. ఎన్నికల ప్రణాళికల్లో పెట్టారు కదా. ప్రణాళికలో మరొక అంశం కూడా పేర్కొన్నారు, పూర్వాంచల్ బుందేల్ఖండ్కి సంబంధించి డెవలప్మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా పేర్కొన్నారు. అంటే సూత్రప్రాయంగా 4 ప్రాంతాలు అన్నదానికి మేము సుముఖమే అన్నారు తప్పితే ప్రచారంలో ఎక్కడా కూడా అది ప్రముఖంగా రాలేదు. అందువల్ల ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలను కూడా కీలకంగా చూడాలి. రెండవది, ఏ ఒక్క ప్రభుత్వాన్ని కూడా రెండో దఫా యూపీలో కొనసాగించాల ఇటీవల కాలంలో. రైట్. యాదవులు ఉన్నారు, ఈరోజు బీసీలను మిగిలినటువంటి వాళ్ళందరిలో కూడా ఆ అసంతృప్తి ఉంది. వాటిని స్వయంగా మోడీ గారే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నా, నేనే రిప్రజెంట్ చేస్తున్నా అని ఘనంగా ప్రకటించుకున్నారు. వాళ్ళందరినీ మొబిలైజ్ చేయగలిగారు. వ్యూహాలు అనేటువంటిది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వంలో ఉండడం అనేది ఒక అదనపు బలం అయితే, 73 మంది పార్లమెంట్ సభ్యులు ఉండేటువంటిది అయితే, అందువల్ల బీజేపీ వ్యూహం ఇక్కడ ఫలించింది అని మనం అంగీకరించవచ్చు. కానీ వాళ్ళ హిందుత్వ భావజాలాన్ని పక్కన పెట్టి అభివృద్ధి మంత్రంతోనే యూపీలో గెలిచామని అనుకుంటే కూడా అది సరైనటువంటి అంచనా కాదు. పెద్ద నోట్ల రద్దు వెనకాల ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. అది దేశ ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టి తీసుకున్న నిర్ణయం అని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. అయితే ప్రత్యర్థులు మాత్రం దాన్ని ఏం చేశారు, రాజకీయాలకు మలిచి మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, ఈ 5 రాష్ట్రాలలో మీరు ఘోరంగా డిపాజిట్లు కోల్పోతారు, ఓడిపోతారు, ఈ సవాల్ని స్వీకరించురు అని చెప్పి వద్దంటే కూడా ఉత్తరప్రదేశ్లోకి వచ్చి అందరూ వచ్చి తొడలు కొట్టేసి సవాల్ విసిరారు. ఒక రాజకీయ పార్టీగా మేము ఆ సవాల్ని స్వీకరించాలా వద్దా అంటే అమిత్ షా గారు రెఫరెండమే అన్నారు, స్వీకరించమన్నారు, స్వీకరించినాం సార్. మేము దాన్ని మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు చెప్తాం. పెద్ద నోట్ల రద్దు వెనకాల రాజకీయ కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు లేవు. ఈ దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మేము దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉంటున్నాం. మీరే మమ్మల్ని గోల్లోకి నెట్టేసి గోల్ పోస్ట్ దగ్గరికి తీసుకుపోయి మీరు రాజకీయ కోణం అని మమ్మల్ని ఇవాళ మళ్ళీ ఇంకో రకంగా అంటే ఎట్లా? ఓకే, రేణు గారు, యూపీని గమనించినట్లయితే 7 దశలుగా సుదీర్ఘంగా జరిగినటువంటి ఎన్నికలు. అందులో సహజంగా పేర్కొని ఉంటారు, ఇటు పశ్చిమ ప్రాంతంలో ముస్లిమ్స్ బలమైనటువంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కొంత బలహీనంగా ఉంటుందని, లేదా ఇతర తూర్పు ప్రాంతంలోనూ మిగిలినటువంటి వాటిల్లో భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరేటువంటి అవకాశాలని. కానీ ఫలితాలు గమనించినట్లయితే 299 స్థానాలు ఆధిక్యత, ఆల్మోస్ట్ 300 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది. అంటే ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, రోహిల్ఖండ్, అవధ్, పూర్వాంచల్, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, అంటే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రభావాన్ని చూపితేనే ఈ ఫలితాలు సాధ్యం. అంటే ఇది ఎలా భారతీయ జనతా పార్టీ సాధించగలిగింది అంటారు? ఏ అంశాలు దోహదం చేసి ఉండొచ్చు అంటారు? అంటే ఈరోజు యూపీలో 5 ప్రాంతాల్లోనూ కూడా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా సేమ్ ఫలితాలే వచ్చాయి. అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ ఆధిక్యత కొనసాగుతూ వస్తుందనేటువంటిది మనం చూసాము. దాంతో పాటుగా ఇంట్రెస్టింగ్ గా ఈవేళ మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కూడా మనం ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా పంజాబ్ వచ్చేప్పటికి అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ సింగిల్ డిజిట్ కే ఇచ్చారు, ఏదైతే అకాలీదళ్ అండ్ బీజేపీ అలయన్స్ కి. అటువంటి ప్రాంతంలో ఈ రోజు చూస్తే ఇన్స్పైట్ ఆఫ్ అక్కడ రెండు టర్మ్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది, ఎస్పెషల్లీ అక్కడ బాదల్ ఫ్యామిలీ మీద. అక్కడ డ్రగ్స్ మాఫియా గానీ, కరప్షన్ గానీ, ఆ యొక్క కుటుంబమే అన్ని నామినేటెడ్ పోస్టులతో సహా ఆ బాదల్ ఒక కుటుంబ సభ్యులు లేదా మిత్రులకే ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే చాలా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా ఆప్కు చాలా కీన్ గా ఉంటుంది అని అనుకున్నాం. ఇదే అరవింద్ కేజ్రీవాల్ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే నుంచి తను గాని, అటు మమతా బెనర్జీ గాని, వీళ్ళిద్దరూ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి ఇదొక యాంటీగా చాలా ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఆ ఇద్దరికి కూడా అక్కడ గాని, ఇక్కడ ఉన్నటువంటి గోవాలో కూడా ఎక్కడ ఆప్కి పెద్దగా పాజిటివ్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అందరూ కూడా డిమానిటైజేషన్ ని ఏ పార్టీలైతే వ్యతిరేకించి ఇది కార్పొరేట్స్ కొమ్ము కాస్తానికి తీసుకున్నటువంటి నిర్ణయం అని ప్రచారం చేశారో అటువంటి వారికి ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలు ఒక సమాధానం. దాంతో పాటుగా నరేంద్ర మోడీ మీద అనేక సందర్భాల్లో ఈయన ఎప్పుడు ఫ్లైట్ మోడ్ లో ఉంటారు, విదేశీ పర్యటనలు ఎక్కువ చేస్తారు అనేటువంటి వారికి కూడా ఇది ఒకటి. దాంతో పాటుగా తీసుకున్నటువంటి ఫ్యూ మెయిన్ ఇనిషియేటివ్స్ ఈ 3 సంవత్సరాల్లో, అంటే స్వచ్ఛ భారత్ మొదలు ఏదైతే మేక్ ఇన్ ఇండియా గానీ,
స్కిల్ ఇండియా కానీ ఇట్లాంటి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయటం కానీ, అంటే ఈ యొక్క కార్యక్రమాలకి ప్రజా మద్దతు ఉన్నది అనటానికి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తరప్రదేశ్ లో యువత ముఖ్యమంత్రికి చాలా బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. అఖిలేష్ కి చాలా బలమైనటువంటి మద్దతుదారులుగా ఉన్నారు. వీళ్ళు ఎన్నికల్లో చాలా బలమైనటువంటి ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే దాదాపు 50% పైగా యూత్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా స్కీమ్స్ 6 నెలల తర్వాత నేను ఇస్తాను అని చెప్పి 6 నెలలు అంటే ఎలక్షన్ కి 2 నెలల ముందు 6 నెలల తర్వాత నేను ఇస్తాను అని వాళ్ళకి ఒక భరోసా కల్పించాడు. ఎస్పెషలీ ఫర్ యూత్, ఏదైతే కంప్యూటర్స్, సైకిల్స్ గర్ల్స్ కి ఇట్లాంటివన్నీ కూడా. అటువంటి నేపథ్యంలో మీరు అన్నట్లు యూత్ అంతా కూడా ఒక యంగ్స్టర్ కాబట్టి అఖిలేష్ కి దిశగా వెళ్తారని అనుకున్నారు. కానీ వాటన్నిటికీ ఇవాళ యూత్ కి సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్న తర్వాత ఈవెన్ మొన్న చూస్తే నిరుద్యోగ వృత్తి దిశగా కూడా ఆలోచన చేయటం, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు. అలాగే ఇవాళ అంటే నేషనల్ లెవెల్లో కూడా కొన్ని లైక్ సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కానీ, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇవాళ ఉన్నటువంటి ఒక శాంతి భద్రతల్ని కంట్రోల్ చేసినటువంటి విషయం కానీ, ఇవన్నిటిని దేశవ్యాప్తంగా యువత ఈ రోజు మీడియా కానీ సోషల్ మీడియా కానీ చాలా యాక్టివ్ గా ఉండటం మూలంగా ఇది చాలా ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భాలు. ఇవాళ ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళ కుటుంబాలకు ఇండియాలో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి నిర్ణయాలు ఎవరిని సపోర్ట్ చేయాలి అని చెప్పి గైడ్ చేసినటువంటి సందర్భాలు 2004లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు నాకు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ మొత్తం యూత్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఎట్లయితే పట్టం కట్టారో, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు రావాలి అని చెప్పి ఎట్లయితే అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో, ఆ విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఇట్లాంటి అవకాశం ఇవ్వటం మూలంగా మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ దేశ భవిష్యత్తుకి కావాల్సినటువంటి మరిన్ని మంచి పనులు చేయడానికి ఇది ఒక సింగిల్ మెజారిటీ. ఇప్పటిదాకా సంకీర్ణ ప్రభుత్వాల కన్నా ఒక సింగిల్ మెజారిటీ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఈ స్థాయి మెజారిటీ అనేటువంటిది గడిచినటువంటి 2 దశాబ్దాల్లో మనం చూడనటువంటి, అంటే మనం యూపీలో 2007, 2012లో ఒక పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది, కానీ ఈ స్థాయి మెజారిటీ అనేటటువంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూపీలో కూడా లేదు. ఇప్పుడు అలాగే రాబోయే సంవత్సరంలో మనకి మళ్ళీ రాజస్థాన్, గుజరాత్ అండ్ కర్ణాటక 3 పెద్ద రాష్ట్రాల్లో ఉన్నాయి ఎన్నికలు. వాటికి కూడా ఏంటంటే ఇటు భారతీయ జనతా పార్టీకి మంచి ఉత్సాహం కలిగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే సతికిలు పడేయడం అంటే ఒక టెన్షన్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి దీంతో పాటు ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా వచ్చి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి వెళ్లేటువంటి నిర్ణయం కూడా వస్తే భవిష్యత్తులో భారతదేశం అంటే దేశం యొక్క అభివృద్ధికి మంచి జరుగుతుందని చెప్పి అనిపిస్తాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. 300 స్థానాలకు పైగా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బుందేల్ఖండ్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయవచ్చన్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బుందేల్ఖండ్తో పాటు ఉత్తరప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలను కైవసం చేసుకుంటోంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి ప్రాథమిక ఫలితాలను బట్టి భారతీయ జనతా పార్టీ 300కు పైగా స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. ఇటు సమీప ప్రత్యర్థులైనటువంటి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తున్నాయి. ఇక కీలకమైనటువంటి ఉత్తరాఖండ్ గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్లో స్పష్టమైనటువంటి ఆధిక్యత సంపాదించింది. 70 స్థానాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 50కి పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటోంది. మణిపూర్, గోవాల్లో పోరు నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుండగా కాంగ్రెస్కు పంజాబ్ ఊరటనిచ్చేటటువంటి విజయాన్ని ఇవ్వవచ్చు అన్నటువంటిది ఎన్నికల సరళిని బట్టి అర్థమవుతున్న అంశం. దీనిపై చర్చను చూస్తూ ఉన్నాం. ఉమానాథ్ గారు, బీజేపీ 300+ గ్రూప్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితం చూస్తే బహుశా ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ సాధించినటువంటి మెజారిటీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునేటట్టుగా కనిపిస్తోంది. మరి దీని ప్రభావం ఎట్లా ఉండబోతుందంటారు? యూపీతో పాటుగా దేశ రాజకీయాలని ఇది ఎట్లా మార్చబోతోంది? ఒక విధంగా అయితే ప్రపంచమే. నేను 2 రకాలుగా ఆలోచిస్తాను. ఎందుకంటే ఇది ఎన్నికలు ఫేజుల్లో జరిగాయి. రైట్. పర్టికులర్గా యూపీకి సంబంధించి మొత్తం 7 ఫేజుల్లో జరిగింది. సో ఈ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ February 11th అండ్ దెన్ వెంట్ అప్ టు March 8th. ఈ లోపల చాలా విషయాలు జరిగాయి. సింగిల్ ఫేజ్లో జరిగిన కొన్ని కనుక గోవా కానీ, అలాగే పంజాబ్ కానీ, మణిపూర్ 1-2 ఫేజులో జరిగింది. హిల్లీ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఆ టైంలో యొక్క అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం ఓటింగ్ జరిగినట్టుగా మనకు కనబడుతుంది. అందులో మనకు చాలా క్లియర్గా గోవా, పంజాబ్, మణిపూర్లో కాంగ్రెస్ ఇంపాక్ట్ పోలేదన్నది, అక్కడ ప్రభంజనం ఎక్కడ ఏమి కనబడలేదన్నది బీజేపీది చాలా క్లియర్గా ఉంది. మేబీ నౌ సీట్స్ మారుతున్నాయి, 1-2. కాబట్టి టోటల్గా మనం ఎన్ బ్లాక్గా
కాబట్టి ఎండ్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పడానికి లేదు. ఇట్స్ అ కాషన్ టు బీజేపీ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎవరైతే నెగ్గుతున్న పార్టీలకు ఎప్పుడు కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. ఆ. ఏ ఏరియాలో వేయాలో, ఎవరు నెగ్గించాలో వాళ్ళు నెగ్గిస్తారు, వాళ్ళని ఓడిస్తారు. ఇప్పుడు గోవాలో సీఎం క్యాండిడేట్ వెనకం చేసి ఉన్నాడని చెప్తున్నారు. చాలా క్లియర్ గా ఉంది. అది తెలిసేనేమో పారికర్ని ముందరే చెప్పేసింది బీజేపీ. మోస్ట్ ప్రాబ్లీ ఈయన తీసుకొస్తాము, ఈయన కాకపోవచ్చు డిఫెన్స్ మినిస్టర్ని తీసుకొచ్చి మళ్ళీ మేము గోవాలో కూర్చోపెడతాం. చాలా క్లియర్ గా ఉంది, సెన్సిటెడ్. అలాగే చూడండి, మీరు వారణాసి దగ్గరికి వచ్చేసరికి ప్రభంజనము ఫేక్ ఎన్కౌంటరో నిజమైన ఎన్కౌంటరో అది తేలాల్సిన విషయం ఉంది. ఇది జరిగినటువంటి ఎన్కౌంటర్ ఐసిస్కి సంబంధించింది. కానీ కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, జనాల యొక్క మూడుని ఒక లాస్ట్ మినిట్లో ఒక పోలింగ్ బూత్కి అప్పటిదాకా వెళ్ళదలుచుకున్న వాడిని వెళ్ళేందుకు వీలుగా చేసే మార్గం కల్పించేట్టుగా ఉంటాయి. సో నేనేమనుకుంటానంటే ది 7 phased ఎలక్షన్ ఇన్ యూపీ దట్ హెల్ప్డ్ లీడర్స్ టు అడ్జస్ట్ టు దట్ పర్టికులర్ సిచ్యువేషన్. లోకల్ ఇష్యూస్ ఎక్కడ ఇందులో కనబడలేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ క్యాంప్స్ దేర్. అక్కడ నేను ఉండి పర్టికులర్గా ఒక 2-3 రోజులు ఉండి నేను మొత్తం తన క్యాంపెయిన్ చూసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా లెసన్స్ అందరూ తలగొట్టి తీసుకెళ్ళడానికి చాలా క్లియర్గా ఇచ్చారండి. యాప్ కూడా బ్రహ్మాండమైన లెసన్ ఇచ్చారు. ఢిల్లీలో చేసిన పని దే వాంటెడ్ టు రిపీట్ ఇన్ పంజాబ్, దే వాంటెడ్ టు రిపీట్ ఇన్ గోవా. సో వేర్ ఈజ్ యాప్ నౌ? ఇట్స్ నాట్ దేర్. అంటే వాళ్ళకు కూడా ప్రజలకు నువ్వు ప్రామిస్ చేసావు ఒక రకమైన భిన్నమైనటువంటి సామాన్య ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఇస్తాను అని నువ్వు చెప్పావు. అది నువ్వు ఇవ్వగలిగావా? ఢిల్లీలో నీకు ఆ పేరు వచ్చిందా? మేబీ ఆయన అనొచ్చు, లేదు నన్ను చేయలేదు, నా పని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, నన్ను ఏ ఒక్క పనిలోనూ చేయలేదని. బట్ నిన్న మొన్న కూడా టీవీలో యాడ్లు వచ్చినాయి. నేను మొహల్లా హాస్పిటల్స్ అని పెట్టాను, ప్రతి స్కూళ్ళు పెట్టాను, ప్రతి మొహల్లాలో స్కూల్స్ పెట్టాను, నేను చాలా భిన్నమైనటువంటి పరిపాలన ఇచ్చాను, నేను ఏవైతే గతంలో అందరూ నెగ్లెక్ట్ చేశారో అవే ఇచ్చానని యాప్ చెప్పింది. బట్ ఇట్ డిడ్ంట్ సస్టైన్. బీఎస్పీకి ఇందులో ఒక లెసన్ ఉంది. నేను ఒక స్పెసిఫిక్ వర్గాల మీదే నేను కొంతమంది మీదే డిపెండ్ అయ్యి నెగ్గుతానంటే ఇట్ ఆల్వేస్ డజంట్ వర్క్. చాలా క్లియర్ గా మిగతా వర్గాలను తీసుకెళ్లాల్సిన అవసరం కూడా చాలా చక్కగా చెప్పారు ఉమానాథ్ గారు. మీరు చెప్పినటువంటి అంశం బహుజన్ సమాజ్వాదీ పార్టీ 2007లో ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం అన్ని వర్గాలను కలుపుకొని, ముఖ్యంగా ఆవిడ ఉపయోగించిన సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్. ఈసారి ఎక్కడా కూడా ఆవిడ సోషల్ ఇంజనీరింగ్ అన్న అంశాన్ని మాట్లాడలేదు. తనదైనటువంటి ఏదో కొన్ని వర్గంతోనే ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక పంథాని బీఎస్పీ ఎంచుకున్నట్టుగా అనిపిస్తోంది. బహుశా 20 స్థానాలకు పరిమితం కావడానికి ఈ వైఖరి కారణం అనుకోవచ్చా? అనుమానం లేకుండా. ఎందుకంటే ఎప్పుడైనా ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, నేను రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగరేయాలని ఆవిడ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరాలి అంటే రాజధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమందినే పట్టించుకొని నేను అవుతాను అంటే మేబీ డౌన్ ద లైన్ మీరు చూడండి, మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసుకున్న ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న దగ్గర నుంచి ఈ రోజుకి రాజధర్మంలో మాటల్లో మనిషి తేడా ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే అందరికీ ప్రజల్ని అందరికీ కూడా నేను రాజుని అన్న భావన వాళ్ళలో రావాలి. అది ఆటోమేటిక్గా ప్రజలే తెస్తారు. ది గ్రేటెస్ట్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఈజ్ లీడర్స్ని మీరు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. బీజేపీకి మెజారిటీ ఇచ్చారు కానీ మీరు కొంచెం 2-3 పక్కన వదిలిపెట్టారు. ఆ థాన్స్ మీకు వదిలిపెట్టారు. గోవా ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ నౌ దట్ ఇది 100% షూర్ అనుకున్న వాటిల్లో ఈ రోజు కథలు మదిన్పూర్ మేబీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అకాలీదళ్ళు ఈ బీజేపీ కంబైన్ ని అసలు సింగిల్ డిజిట్ అన్న ఎగ్జిట్ పోల్లో ఈ రోజు కొద్ది గొప్ప వాళ్ళు కూడా పై కనబడుతున్నారు. చాలా ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. సో దట్స్ ఆల్సో ఎ లెసన్ టు పీపుల్ నౌ. అక్కడ నో డౌట్ డ్రగ్స్ అన్నది ఇస్ అ మేజర్ ఇష్యూ. సినిమా కూడా దాని మీద తయారైంది, సెన్సార్ ఇష్యూస్ అయినాయి, నానగోలైంది దాని మీద. కారణం ఏంటంటే ఒక రాటన్ అట్మాస్ఫియర్ జరిగిపోయింది అక్కడ. అకాలీదళ కన్సాలిడేషన్ చాలా భయంకరంగా డ్రగ్స్ కానీ అన్ని రకాల ఇల్లీగల్ కానీ క్రాస్ బార్డర్ నుంచి డ్రగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా. అటువంటిప్పుడు బీజేపీ ఎందుకు వాళ్ళని భుజానికి వెనక వెళ్ళింది అన్నది కూడా దట్స్ వన్ థింగ్ దట్ పీపుల్ హ్యావ్ టు థింక్ అండ్ బీజేపీ ఆల్సో హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. రైట్. దినకర్ గారు, సహజంగా ఎన్నికలు జరిగినప్పుడు మనం తరచుగా విశ్లేషణలో వింటూ ఉంటాం, ఓటింగ్ శాతం కనుక పెరిగింది అంటే అది అపోజిషన్ పార్టీకి లబ్ధి చేకూర్చే అంశం అని. ఈరోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికలను కనుక గమనించినట్లయితే 2012కి ఇప్పటికీ భారీ స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగినటువంటి ఉదంతాలు ఏం లేవు. అయినప్పటికీ కూడా అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ బాగా లబ్ధి పొందింది. అంటే మరి అన్ని వర్గాలు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాల మద్దతును బీజేపీ పొందింది అని మనం అనుకోవచ్చా? ఇది 2014లో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి అంశముతో పాటు ముఖ్యంగా కీలకమైనటువంటి అంశం ఇవాళ. ఎందుకంటే విపక్షాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి డిమానిటేషన్ అయిన తర్వాత చేసినటువంటి విమర్శల తాలూకు జరిగినటువంటి ఎన్నికలు ఒక వైపు అయితే, మరోవైపు 2019కి రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలకు మధ్య జరిగినటువంటి ఇది సెమీఫైనల్ లాంటిది. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఎవరు అవునన్నా కాదన్నా, సెమీఫైనల్ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా
ఉత్తరప్రదేశ్ ఎన్నిక అనేది మిగతా రాష్ట్రాలతో పోల్చి చూడలేము. రైట్. ఎందుకంటే దేశ గతిని జతిని అనేక సంవత్సరాల నుంచి దశా దిశ నిర్దేశించినటువంటి రాష్ట్రం. ఎందుకంటే కీలకమైనటువంటి స్థానాలు దాదాపు 80 స్థానాలకు పైగా అక్కడి నుంచి దేశానికి అందించేటటువంటి పరిస్థితి. ఏదైతే 71 స్థానాలు 72 స్థానాలు గత ఎన్నికల్లో బీజేపీ సాధించిందో ఆ పట్టుని నిలుపుకోవటం అనేది అంత తేలికైనటువంటి అంశం కాదు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు కేవలం కేంద్ర ప్రభుత్వం తాలూకు మోడీ గారి చరిష్మా, ఆయన తీసుకున్న నిర్ణయాలతో పాటు స్థానికంగా ఉండేటటువంటి అంశాలు కూడా స్పష్టంగా ప్రభావితం చేసినాయి అనేది మనం చెప్పుక తప్పదు. ఎందుకంటే మోడీ గారు తీసుకున్నటువంటి డిమానిటేషన్ అనేటటువంటి అంశం ఒకటైతే విపక్షాలన్నీ మాట్లాడిన తర్వాత ఒక్కొక్క ఎన్నికల్లో రిజల్ట్ పాజిటివ్ గానే వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అన్ని చూసుకుంటా వచ్చినప్పుడు ఇవాళ యూపీలోకి వచ్చేటప్పటికి చాలా క్లియర్ కట్ గా 3/4 వంతు కూడా దాటి వెళ్లేటటువంటి మెజార్టీ మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి క్రమంలో ఏంటంటే ముందు ఏదైతే సమాజ్వాదీ పార్టీ మీద గురుతర బాధ్యతగా గత ఎన్నికల్లో పెట్టిన తర్వాత వారు కుటుంబ కలహాలు అనేటటువంటిది అది వాస్తవమా లేకపోతే ఒక రకమైనటువంటి ఆ రంగు పూసి దాని ద్వారా వ్యతిరేకతని ఏమన్నా చల్లబరిచేటట్టు చేసి ఎన్నికలకి వెళ్దామనుకున్నారనే అపోహ కూడా జనాల్లో ఉంది. వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా ఫ్యామిలీ డ్రామా అన్నటువంటి ఆ అపోహ కూడా ఉంది. అయితే అప్పటికే అడగంటిన అట్టడుగు స్థాయికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ కి 100కి పైగా స్థానాలు ఎప్పుడైతే ఇచ్చారో ఇవాళ మనం గమనించినట్లయితే ఎస్పీ కోల్పోయినటువంటి స్థానాల్లో ఎక్కువ భాగం మనం కనుక రేపు అనాలిసిస్ లోకి వెళ్తే కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయినాయి. అలాగే బీఎస్పీకి వస్తాయి అనుకున్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బీజేపీకి షిఫ్ట్ అవటం చాలా కీలకమైనటువంటి అంశం. ఏంటంటే అన్ని ప్రాంతాల్లో దశల వారీగా జరిగేటప్పుడు ఆయా దశల మధ్యలో జరిగేటటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి ఎన్నికల మీద అనుకోవటానికి కూడా లేకుండా జరిగినటువంటి ఎన్నికలా కనబడుతుంది. 7 దశల్లో ఏ దశలో చూసినా ఎక్కడ తగ్గింది చాలా కీలకమైంది. వెస్టర్న్ యూపీలో మైనారిటీస్ కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా దాదాపు 95 స్థానాల్లో 77 స్థానాలు బీజేపీ గెలిచిందంటే స్పష్టంగా మోడీ గారి చరిష్మాతో పాటు స్థానికంగా జరిగినటువంటి అంశాలైతే ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎస్ ఏబుల్ అండ్ స్టేబుల్ లీడర్ కావాలి. మోడీ ఏం చెప్పాడు, మీకు వికాస్ కావాలా లేకపోతే వినాశనం కావాలా అన్నప్పుడు ప్రజలు వికాస్ వైపు నిలబడినట్టు స్పష్టంగా కనబడింది. ఎప్పుడైతే అభివృద్ధే తారక మంత్రంగా వెళ్ళినప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు ఇవి ఏవి కూడా ముందుకి కనపడవు, దాన్ని నమ్మినట్టు కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే స్కామ్ అనేటటువంటి పదాన్ని చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, కొంతవరకు యాప్ట్ అయింది. స్కామ్ అనగానే ఏమంటే స్కామ్ అంటే సమాజ్వాదీ ఎస్లో సమాజ్వాదీ పార్టీ ఉంది, సి అంటే కాంగ్రెస్ ఉంది, ఏలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఎం అంటే మాయావతి ఉందని ఆ పదంలోనే ఉన్నటువంటి ప్రత్యర్థులందరినీ కలిపి వీళ్లే స్కామ్ అనేటటువంటి విధంగా ప్రజలకి ఒక అంశాన్ని చేరవేయటంలో మోడీ గారు కృతజ్ఞులయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే సమాజ్వాదీ పార్టీ కలిసి వారు ఎన్నికలకు వెళ్లారో గత చరిత్ర చాలా స్పష్టంగా కనపడింది. యూపీఏ 2లో మీకు స్కామ్స్ భారీ ఎత్తున ఈ దేశంలో జరిగినటువంటి స్కామ్స్ వల్లే ఆ పార్టీని తీసి పక్కన పెట్టారు అనేటటువంటి ఏదైతే ఒక వాదన జనాల్లో ప్రబలంగా ఉందో ఆ భావన దాని తాలూకు ఆ మలినాల మలికలు సమాజ్వాదీ పార్టీకి కూడా అంటుకుంటూ రెండో వైపు కుటుంబ కలహాల నేపథ్యంలో అప్పటికే ఒక మోడీ వేవ్ అనుకోవచ్చా? నేను ఒక మోడీ వేవ్ ఎక్స్క్లూజివ్ గాని నేను చెప్పను. మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ఆయన చరిష్మాతో పాటు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అంశాలు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నో వారు సామూహికంగా విఫలం కావటము ఇది కీలకమైన అంశము. ఇప్పుడు మోడీ గారి ఎక్స్క్లూజివ్ చరిష్మానే అనే దానికి మనం వెళ్తే గోవాలో రావాలి, అలాగే ఇతర ప్రాంతాల్లో రావాలి. ఉత్తరాఖండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అవకాశం వచ్చింది. మణిపూర్ లో కూడా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని బీజేపీని అధికారానికి దిశగా దగ్గరికి వెళ్ళటం దగ్గర పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానిక అంశాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. దాంతో పాటు మోడీ గారి చరిష్మా కూడా పనిచేసింది. రైట్. ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చను విశ్లేషణ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తాను ఎంచుకున్న కాంగ్రెస్ ముక్త భారత్ ఎజెండాలో అతిపెద్ద ముందడుగు వేసింది, లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఎస్పీ కూటమిని బయటకు పంపించడంతో పాటు ఉత్తరాఖండ్లో కూడా కాంగ్రెస్కు చేదు అనుభవం మిగిల్చింది. కీలకమైనటువంటి గోవా మణిపూర్లో పోరు నువ్వానేనా అన్నట్టుగా కొనసాగుతోంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఊరట లభించింది అంటే అది పంజాబ్ను కైవసం చేసుకోవడం మాత్రమే అని చెప్పాలి. మరి భారతీయ జనతా పార్టీ అఖండ విజయానికి దోహదం చేసినటువంటి అంశాలపై విశ్లేషణ చూస్తూ ఉన్నాం. మనతో సీనియర్ పాత్రికేయులు చల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, మీకు ఏమనిపిస్తోంది? భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఈరోజు 300కు పైగా స్థానాలు సాధించడం అంటే అసామాన్యమైనటువంటి విజయంగా చెప్పాలి. ఇది ఎట్లా సాధ్యమైందంటారు? మీకేమనిపిస్తుంది? ఇది అద్భుత అసాధారణమైనటువంటి విజయం అండి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు చెప్పలేకపోయారు. 202 సీట్లు అంటే అంతకన్నా కూడా ఇంకో 100 సీట్లకు పైనగా వాళ్ళు మెజారిటీ సాధించారు. ఇది చాలా అద్భుతమైన విజయం. మోడీ విధానాలకు ప్రజలు వేస్తున్నటువంటి ఓట్లు. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కేవలము అమిత్ షా, మోడీ ఇద్దరు ఈ బాధ్యతలను మొత్తం నెత్తనెత్తుకొని ప్రచారం చేశారు. కేవలం కులాల మీద, మతాల మీద, ఇటువంటి వాటి మీద ఆధారపడకుండా కేవలం విధానాల మీద ఆధారపడి వాళ్ళు ముందుకు వెళ్ళటం ద్వారా ఇది సాధ్యమైంది. అవినీతిని అరికడతామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. మధ్యతరగతి ప్రజలు మోడీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అవినీతితోటి దేశం కుళ్ళిపోయింది. ఎక్కడ చూడు అవినీతి విలయతాండవం చేస్తుంది దేశంలో. అవినీతితోటి ఏదైనా చేయవచ్చు, డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు అనేటటువంటి పరిస్థితికి ప్రజలు విసిగిపోయారు. ఈ అవినీతికి వ్యతిరేకంగా వెళ్లాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ అవినీతి ద్వారా విపరీతంగా ధనం కుప్పల కుప్పలు కూడగట్టుకొని మూటలు కుమ్మరిచ్చి ఏ విధంగానైనా సరే గెలవాలని చెప్పి వీళ్ళు విధానంతో నాయకులు వెళ్తున్నారు. దాని పట్ల కూడా ప్రజలు కొంత వ్యతిరేకత ఉన్నది. భారతీయ జనతా పార్టీకి చేకూరిన విజయం ప్రతిపక్షాల వైఫల్యమా, లేదు మీరు పేర్కొన్నట్టుగా తమ విధానాలకి ప్రజల నుంచి దక్కినటువంటి మద్దతు? రెండు అని చెప్పాలి. కులాల కుమ్ములాటలతోటి భ్రష్టు పట్టిపోయింది ఉత్తరప్రదేశ్. ఈ కులాలతోటి ప్రయోగాలు, అనేకమైన ప్రయోగాలు మాయావతి చేశారు, ఇతరులు చేశారు. ఆ ప్రయోగాలు మొత్తం ఫెయిల్ అయిపోయింది. కులాలను కాకుండా కేవలం అభివృద్ధి అనే దాన్ని నమ్ముకొని ఓట్లు వేయటం అనేది ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆడ కులాలను కానీ మతాలను కానీ ఏ విధమైనటువంటిది బీజేపీ ప్రయోగించలేదు, ఇతర పార్టీలు ప్రయోగించారు. దానికి అతీతంగా ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టారంటే కేవలం అభివృద్ధి అనే నినాదం ఒకటి, అవినీతికి వ్యతిరేకంగా పోవాలి. ఆ విధంగానైతేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. 70 సంవత్సరాలు అయిందండి స్వాతంత్ర్యం వచ్చి, ఇంత వెనకబాటుతనం ఉన్నది. దేనికి కారణం ఇంత వెనుకబాటు అంటే కేవలం అవినీతి. ఈ అవినీతిని నిర్మూలిస్తే మనం అభివృద్ధిలోకి వెళ్ళవచ్చని కొంత ఆలోచన ప్రజల్లో బయలుదేరింది. ఇది మంచిది అని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఆ విధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రం అంటే 16 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అభివృద్ధికి ఒక ఓటు వేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతమైన చాలా సందర్భాల్లో నిపుణులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, భారత రాజకీయాల్లో అవినీతి అనేటటువంటిది ఇంతవరకు ప్రధాన అంశం కాలేదు. ఎందుకంటే అవినీతి పరులే ఎన్నికల్లో విజయం సాధించి చట్టసభలకు వస్తున్నారు, దురదృష్టకర పరిణామం అంటున్నారు. మరి ఇలాంటి ఒక సంప్రదాయానికి ప్రస్తుతం చరమగీతం పాడేటటువంటి దిశలో మొదటి ముందడుగు పడింది అని యూపీ ఎలక్షన్ బట్టి అనుకోవచ్చా? ఎందుకంటే మీరు అంటున్నారు అవినీతి అనేటువంటిదే కీలక అంశం అనుకోవచ్చు. ఇదే విధంగా దేశ ప్రజలు మొత్తం కూడా స్పందించి మనము కులాలని మతాల వల్ల లాభం ఏముంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, నా కులం వాళ్ళు నిలబడ్డారు, నా మతం వాళ్ళు నిలబడ్డారు అనే దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజున కేవలం అభివృద్ధి ఎజెండా, అవినీతికి వ్యతిరేకంగా కనుక ప్రజలు ఓట్లు వేసినట్లయితే ఇప్పుడైనా సరే దేశం ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది, అభివృద్ధి పదంలో దూసుకుపోవటానికి అవకాశం ఉంటుంది. ప్రజలు దీన్ని ఖచ్చితంగా మొత్తం గమనించి ఇదే దారిలో ముందుకు నడవాలి, అయితేనే మనం అభివృద్ధి సాధించగలుగుతాం అని నమ్ముతున్నాను. రైట్. నరేంద్ర గారు, ఎగ్జిట్ పోల్స్ ని మనం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుందని, భారీ మెజార్టీ సాధిస్తుందని కొన్ని పేర్కొన్నాయి. వాటితో పాటుగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు ఉంటాయనేటువంటి అంశాన్ని చూసాం. కానీ ఫలితాలను చూస్తే బహుజన్ సమాజ్వాదీ పార్టీ బహుశా ఉత్తరప్రదేశ్ రాజకీయ ఎన్నికల చరిత్రలోనే, తమ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొనేటువంటి దిశగా 20 కన్నా తక్కువ స్థానాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఎస్పీ యొక్క ఓటమిని ఎట్లా చూడాలి? బీఎస్పీ గత 5 సంవత్సరాలుగా ఒక విధంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో కనుమరుగవుతూ క్రమంగా వస్తుంది. వాళ్ళ ఇంతకుముందు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తుంది, ఎవరినైనా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అపప్రద ఆమెలో ఉంది. ఇంతకుముందు బీజేపీతో కలిసి ఆమె గవర్నమెంట్ ఫారం చేయటం వలన గతంలో సపోర్ట్తో అది ఒక ముఖ్యంగా ఈరోజు ముస్లింలను ఓట్లని ఆకర్షించకపోవడం ఒక కారణం కావచ్చు. రెండోది, గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ప్రజల ముందు ఉండాలి. అసెంబ్లీలో మెంబర్షిప్ లేకుండా, అసెంబ్లీలో అసలు రాష్ట్ర రాజకీయాలు లేకుండా ఢిల్లీకి పరిమితం కావటం, అసలు ప్రజా సమస్యల మధ్య ఎక్కడ కూడా ఆమె ఉద్యమాలు చేపట్టడం కానీ, పత్రికా పడడం తప్ప ఉద్యమాలు చేపట్టడం కానీ, ప్రజల మధ్య వెళ్ళి మొబిలైజ్ చేయడం కానీ లేదు. ఇది ప్రజల్లో ఆమె పరిపాలనలో ఆమె శాంతి భద్రతల విషయంలో ఆమె ఇప్పటికి కూడా మంచి పేరు ఉంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో బాగా చేశారని. అయితే ఆమె విగ్రహాల కోసం ఎక్కువ దృష్టికి ఎదిరించి రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ ఇమేజ్ని తగ్గించుకోవడం కోసం కూడా ఆమెకు పెద్దగా చేసిన ప్రయత్నం లేదు. అంటే మాయావతి గారు అనేక ప్రయత్నాలు చేశారు. సమాజ్వాదీ పార్టీ నుంచి కొంతమంది తమ ముస్లిం లీడర్స్ని తిరిగి చేర్చుకున్నారు. దాదాపు 90 పైగా స్థానాల్లో ముస్లింస్కి టికెట్లు ఇచ్చారు. అంటే ఈ చేసినటువంటి ప్రయత్నాల్లో ఎక్కడ లోపం ఉందంటారు? అది చివరిలో ఎన్నికల ముందు చేసిన, ఎన్నికల ముందు ఇప్పుడు అఖిలేష్ కూడా చాలా చేస్తారు. చేసినవి కూడా 3-4 నెలల్లో చేసిన ఫలితాలు ఇవ్వలేదని ఇప్పుడు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా మన లోక్సభ ఎన్నికల్లో ఏది జరిగిందో ఇప్పుడు అదే కనిపిస్తుంది. అక్కడ మాయావతి ఒక సీటు రాలేదంటే ఆమె బలంలే కాదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మోడీని అక్కడ 3 కాంధ్ర కంటెస్ట్ అనుకుందా 2 కాంధ్ర కంటెస్ట్గా మారిపోయింది. ఒక విధంగా దిముఖపోటు అయిపోయింది. దానివల్ల మోడీకి అఖిలేష్ వ్యతిరేకులు ఎక్కువ మందికి మోడీకి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా అంటే మరి మాయావతి రాజకీయ భవిష్యత్తును ఈ ఎన్నికల ఫలితాలు ఎలా నిర్దేశించబోతున్నాయి? ఆమె సెకండ్ గ్రేడ్ నాయకులను ఎవరు కూడా ఆమె ఎంకరేజ్ చేయలేదు. ఆ పార్టీలు ఎవరు లేదు. ఉన్న కొద్ది మంది కూడా బయటకు వెళ్ళిపోయారు. ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళు చాలామంది వ్యూహాత్మకంగా బీజేపీ తీసుకోవటం కానీ, ఎస్పీ వాళ్ళని తీసుకోవటం కానీ బయటకు వెళ్ళిపోయారు. ఒక విధంగా ఒంటరి అయిపోయారు ఆమె బీఎస్పీలో. మరో విధంగా నిధుల సమస్య కూడా ఎదుర్కొన్నట్టుంది. ఈ ప్రచారం కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత ఉధృతంగా ఆమె చేయలేకపోయింది. ఆ విధంగా రాజకీయంగా ఆమె బలహీనపడినట్టు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. రైట్. ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమలనాథుల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతున్నాయి. ఇటు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 300 పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అలానే ఉత్తరాఖండ్లో కూడా 70 స్థానాలు కలిగినటువంటి దేవభూమిలో 50కి పైగా స్థానాలు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పంజాబ్లో కాంగ్రెస్ విజయం దిశగా వెళ్తుండగా గోవా, మణిపూర్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలపై చర్చలో మనతో పాటు సీనియర్ పాత్రికేయులు దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. దామోదర్ ప్రసాద్ గారు, గెలవడానికి భారతీయ జనతా పార్టీకి కనీసం 30 నుంచి 35% ఓట్ల శాతం అవసరం. ఈ ఓట్ల శాతాన్ని సంపాదించుకోవడంలో కొన్ని వర్గాలని కోల్పోయినప్పటికీ కూడా ఈ ఓట్ల శాతాన్ని సంపాదించుకోవడంలో బీజేపీ ఎలా సఫలీకృతమైందని చెప్పి మనం భావించాలి? ఇది భారతీయ జనతా పార్టీ ఏడాది క్రితం నుంచి కూడా ఒక పకడ్బందీ వ్యూహంతో, ఒక పక్కా ప్రణాళికలతో ఈ వ్యూహరచన చేసింది. ఎందుకంటే మామూలుగా గత 2012 శాసనసభ ఎన్నికలు తీసుకుంటే 15% ఓట్లు, 47 సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. ఓకే. అవును. తర్వాత 2014 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ 15%గా ఉన్నటువంటి ఓట్లు దాదాపు 43% ఓట్లకు పరిణమించాయి. అంటే 28% ఓట్లను ఎక్కువగా, అంటే ఒక జాతీయవాద ప్రభంజనం. అంటే ఈ అనేక పార్టీలు ఇన్నేళ్లుగా, ఒక 70 ఏళ్ల ఈ స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా అనేక ప్రాంతాలు ఇంకా కుల మత ప్రాంతీయ విషబీజాలు నాటుతూ ప్రజలలో చీలికలు తెస్తూ నిజమైనటువంటి ప్రజా సమస్యలు ఏమిటో, విధాన సమస్యలు ఏమిటో ఆ ఎన్నికల సందర్భంగా చర్చించకుండా, దానికి పరిష్కారాల గురించి సూచించకుండా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇలా కుల ప్రాంతీయ పార్టీలు, అదే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కూడా బీఎస్పీ అంటే బహన్ సంపత్తి పార్టీ అని. అంటే ఎన్నికలకు ముందు మరి ఈ పెద్ద నోట్ల రద్దు సందర్భంలో కూడా మాయావతి సోదరుడు దాదాపు 1200 కోట్లు 1300 కోట్ల డబ్బు లెక్కల్లో చూపినటువంటిది బయటపడింది. ఇట్లా దేశంలో అనేక 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అధికారంలో ఉండి నీకది నాకిది అనేటువంటి దోపిడీ సాగిస్తూ ఓట్లు కొంటూ 2000 కోట్లు వీళ్ళే మరి దీనబంధువులుగా మరి పోజు పెడుతూ మళ్ళీ ఒక కుల నాయకులుగాను, ఒక మత నాయకులుగాను ఇట్లా ప్రజల్లో చీలికలు తేవడం తప్ప నిజంగా మేమంతా భారతీయులం, కుల మత ప్రాంతీయ విద్వేషాలు లేకుండా అందరినీ సమైక్యంగా ఈ అభివృద్ధి ఫలాలు అందరూ అనుభవించుదాం, అందరూ సమగ్రంగా ఎదుగుదాం, అందరినీ ఒక ఉత్తమ భారతీయ పౌరులుగా, ప్రపంచంలో అగ్రశ్రేణి పౌరులుగా, ఒక భారత్ను ఒక సమున్నతంగా నిలబెట్టేటువంటి ఒక దేశంగా అభివృద్ధి చేద్దామనేటువంటి ఒక సత్సంకల్పం లోపించడం వల్ల కొన్ని కులాలని కొంతమంది, కొన్ని మతాలను కొంతమంది ఆ రకంగా చేసుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు విడనాడలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ కూటమితో కూడా పొత్తుకు ఎందుకు విఫలమైంది అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ అంత కలహాలు ఒక భాగం అయితే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఒకటైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సాధించినట్టు అభివృద్ధి కూడా పెద్దగా 6%, దాదాపు 6% కూడా లేదు. మాయావతి కంటే వెనకబడి ఉన్నాడు ఆయన. మోడీ ఒక సభలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఈ రోజు సబ్ సహారా ఆఫ్రికాను తలపిస్తోంది అన్నటువంటి ఒక విమర్శ వాస్తవం అది. ఎందుకంటే మనకు 8 మంది ప్రధానమంత్రులు ఈ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినారు. 22 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం అది. వచ్చే 10 ఏళ్లలో 26 కోట్లకు పెరిగిపోతోంది. అక్కడ బుందేల్ఖండ్ వంటి ఒక వెనుకబడిన కరువు ప్రాంతంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 19 సీట్లు ఏకపక్షంగా సాగించిందంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం. అక్కడ ఎంత దుస్థితిలో ఉందంటే 15 సంవత్సరాల్లో 13 సంవత్సరాల కరువు తాకడికి భయంకరమైనటువంటి కష్టాలకు ఎదుర్కొన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. 32 లక్షల మంది ప్రజలు ఆ జిల్లాల నుంచి, బుందేల్ఖండ్ జిల్లాల నుంచి వలస వెళ్లి ఇతర ప్రాంతాల ఉపాధి కోసం పోసుకోవడానికి వలస వెళ్లారు. అయినా ఈ దుస్థితిని తప్పించడానికి అక్కడ అధికారం ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. మరి ఏం వాగ్దానాలు చేశారు? పక్కనే ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఒక 6 జిల్లాలు ఉన్నాయి బుందేల్ఖండ్ జిల్లా. ఆ బుందేల్ఖండ్ రాజ్యంలో మునుపు ఏమున్నాయో ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా, దయనీయంగా, ఘోరంగా ఉందంటే అలాంటి చోట్ల పైగా పశ్చిమ యూపీ తీసుకుంటే హరిత విప్లవ ఫలాలు అందుకున్నటువంటి ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో బీజేపీకి ప్రతికూల పవనాలు, ఎందుకంటే 4 పార్టీలు అక్కడ. భారతీయ లోక్దళ్ కూడా, అజిత్ సింగ్ లోక్దళ్ కూడా అక్కడ ఒక ప్రభావ, చౌదరి చరణ్ సింగ్ కుమారుడుగా ఆయన రైతుల్లో, జాట్లలో చాలా గట్టి పట్టున్నటువంటి నాయకుడు. అలా మీరు చరణ్ సింగ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. చరణ్ సింగ్ గారి ఫార్ములా ఆయన చాలా నాన్ బ్రాహ్మణ్ అజ్గిర్లు అని చెప్పేసి ఇటు అహిర్లతోనూ, అటు జాట్స్ తోనూ, తర్వాత గుజ్జర్లతోనూ ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక కూటమి గతంలో ఆయనకు విజయాన్ని సంపాదించి పెట్టింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అసలు అజిత్ సింగ్ కూడా ప్రభావం చూపలేనటువంటి అజిత్ సింగ్ చరణ్ సింగ్ లో ఒక దీక్ష పట్టుదల కలిగిన వాడు కాదు. ఎన్నికల సందర్భంలో ఏదో ఒక పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు సాధించుకుని ఉన్నటువంటి చరణ్ సింగ్ ఒక యోధుడు. ఆయన రైతాంగ సమస్యలపైన పోరాడిన యోధుడు. అదేవిధంగా అణగారిన వర్గాలు, బీసీలను, రైతాంగాన్ని, ముస్లింలను కూడా ఏకం చేసి అక్కడ పశ్చిమ యూపీలో చేసినటువంటి వాడు. అక్కడ చతుర్ముఖ పోటీ జరిగింది. చతుర్ముఖ పోటీ జరిగినప్పుడు భాజపాకు కొంత నష్టం జరుగుతున్నట్టు అంచనాలు వెలువడి. అయితే దీన్ని చేసింది ఏంటంటే ఏకపక్షంగా ఓటింగ్ జరిగిందనేట, మిగతా వాళ్ళకు కాకుండా బీజేపీకి ఎక్కువ మంది అక్కడ దాదాపు చాలా చోట్ల దళితులు 20%, ముస్లింలు 25 నుంచి 40% ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. జాట్లు కూడా 17% పైగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇది జరుగుతున్నది. ఇది కాకుండా ఈ భయాందోళనతోనే ప్రధానమంత్రి ఏం చేశారంటే తర్వాత దశల్లో ఈ ఖబరస్థానాలు అంటే ముస్లిం శ్మశానాలు హిందువులకు కేటాయింపులు ఎట్లున్నాయి? వీళ్ళకి 1700 కోట్లు ఇస్తే వీళ్ళకి హిందువులకు 80% ఉన్నటువంటి 600 కోట్లు. మరి దీపావళికి 1500 కిలో కేవీ విద్యుత్ సరఫరా చేస్తే రంజాన్ 13. అంటే ఈ రకమైన వివక్ష 20% మందికి వాళ్ళని బుజ్జగించడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రభుత్వాలు ఇతర 80% బలంగా తీసుకెళ్లగలిగాడు. అది కాకుండా ఈ వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు కూడా యాదవులు మిగతా వీళ్లే అన్ని ఫలాలు కొట్టేస్తున్నారు. మండల రిజర్వేషన్ ఫలితాలు వీళ్లే రాజకీయ అధికారాన్నే కాకుండా ఉద్యోగాల రిజర్వేషన్ల మిగతా వాళ్ళకి వీళ్ళే ఫలితాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ సుహెల్దేవ్ యాదవేతర ఓబీసీలని భారతీయ జనతా పార్టీ తమ వైపు మచ్చిక చేసుకోవడమే కాకుండా వాళ్ళకి సాధికారత కల్పించింది, వాళ్ళ పార్టీలకు సీట్లు ఇచ్చింది. అది ప్రధాన అంశం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏదో 2 ఇచ్చి ఏదో మొక్కుబడి కాకుండా కూర్మీలు, కొయ్యరీలు, రాజభర్లు అంటే అభివృద్ధితో పాటు సామాజిక అంశాల యొక్క అదే ప్రధానమైంది. కాబట్టి ఆ అంశం ప్రధానమైంది. అయితే ఇక్కడ బీజేపీ నేర్చుకోవాల్సింది, పాటించవలసింది ఏంటంటే ముస్లింలను కూడా బయట పెట్టకుండా దాంట్లో నిరుపేద ముస్లింలు కూడా జాతీయవాద దిశలో అభివృద్ధికి, దేశాభివృద్ధి బీజేపీ అంత్యోదయ అంటోంది, అందరినీ కలిపికెళ్తా ఉంటుంది. సార్ ఎలా చూస్తారు దినకర్ గారు దేశ రాజకీయాలపై ఈ ప్రభావం? ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీ సంస్కరణ తీసుకురావాలన్నా, ఏదన్నా అంశంలో ముందుకు వెళ్లాలన్నా రాజ్యసభ హడ్డీలు అని చెప్పి పేర్కొంటున్నారు. అది తొలగినట్టుగా అనుకోవచ్చా? మరి ఇది ఇటు రాష్ట్రపతి ఎన్నికలో మిగిలిన అంశాలు ఎట్లా ఉండబోతోంది అంటారు? ఇవాళ వచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో బీజేపీకి, ఉత్తరప్రదేశ్లో సర్వజన ఆమోదయోగ్యమైనటువంటి విజయం బీజేపీ సాధించింది అనే దిశగా కనపడుతుంది. ఎందుకంటే ముస్లింస్ కూడా ఇందాకే అనుకున్న వెస్ట్రన్ యూపీలో ఉన్న ముస్లింస్ దగ్గర కూడా దాదాపు 77 సీట్లు రావటువంటి ఆషామాషీ వ్యవహారం కాదు. స్పష్టమైనటువంటి
విజయాన్ని అన్ని ప్రాంతాల్లో లాగలిగింది. అయితే దీని తాలూకు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే దాన్ని మనం చూసినప్పుడు రాబోయే కర్ణాటక ఎన్నికలు కావచ్చు, గుజరాత్ ఎన్నికలు కావచ్చు, ఒడిశా ఎన్నికలు కావచ్చు, వాటి మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఈ ఎన్నికల ఫలితాలు ఉండి తీరుతాయి. దీంతో పాటు రాబోయే రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడైతే జరిగిందో రాజ్యసభలో కూడా మెజార్టీ ఉన్నటువంటి పార్టీగా అవతరించడంతో కొంచెం గవర్నెన్స్ కూడా లాస్ట్ 2 years ఈజీగా ఫ్లో చేసుకోవడానికి మోడీ గారికి ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిలో కూడా స్పష్టమైనటువంటి విజయం సాధించే దిశగా అడుగులు వేయడానికి ఉపయోగపడేటటువంటి ఎన్నికగా ఇది ఉత్తరప్రదేశ్లో మనం చూడొచ్చు. ఇవాళ మనం గమనించినట్టయితే ఇంకా చాలా అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఇందులో ఉంది. ఎందుకంటే పొలిటికల్ ట్రాన్సిషనల్ పీరియడ్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ పదము గతంలో ఉన్నటువంటి వృద్ధ జంబూకాలుగా పార్టీలను పట్టుకుని వేలాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి ప్రజల్లో కూడా నిరాసక్తత పెరిగిపోయింది. ఎందుకంటే వారు చేసేటటువంటి చెప్పిన మాటలు జరిగినటువంటి కార్యాచరణకి చాలా తేడా ఉంది, అంతరం ఉంది. వీరు ఏ విధంగా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు కాదు అనేటటువంటి దాన్ని స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే కొత్త మొహాలను చూపించడము, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసి వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించేటటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఒక పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడింది. ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అన్ని పార్టీలు కూడా దీన్ని ఒక అత్యంత కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇవాళ చూస్తే ఒక స్లోగన్ ఏమనిపిస్తుందంటే భారత్ మే సబ్సే బడే పొలిటికల్ ఆమోదయోగ్య కిలాడి మోడీ అనేటటువంటి విధమైనటువంటి భావాన్ని చొప్పించే విధంగా భవిష్యత్తుకి ఆయన కార్యాచరణలో ఈ విజయంతో ఆయన అందిపుచ్చుకుంటాడనేది, ఈ విధమైనటువంటి మార్పులు ఆయన చొప్పించి విజయాలు సాధిస్తున్నాడో ఆ మార్పులను కూడా మిగతా పార్టీలు కూడా ఆహ్వానించడానికి తగిన విధంగా వారు కూడా కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవకాశము అవసరం ఉందని మట్టుకి చూపించాడు. ఓకే, శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు పొలిటికల్ ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పి అంటున్నారు కొత్త వ్యక్తులకి. భారతీయ జనతా పార్టీని గమనించినట్లయితే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఇటు వ్యూహ ప్రతివ్యూహాలు అన్నింటినీ చాలా నిశ్చితంగా పరిశీలించేశారు. చాలా సందర్భాల్లో అటుగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మోడీ తనదైనటువంటి ముద్ర కూడా అభ్యర్థుల ఎంపిక నుంచి కొనసాగినట్టుగా కనిపిస్తోంది. ప్రచార శైలి ఎట్లా సాగిందంటారు? మోడీ మినహా మరొకరు ఎవరూ కూడా తెరపై కనపడనటువంటి విధంగా అన్ని తానే నడిపించినటువంటి తీరుని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని అక్కడ ప్రకటించలేదు. ప్రకటించినప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగి ఏమి బీజేపీది పెద్దగా ప్రాధాన్యత లేదు అనుకున్న పరిస్థితి నుంచి మొత్తం తన వైపుకు తిప్పుకోగలిగాడు. అక్కడే మకాం వేసి గల్లీ కూడా కొన్ని సందర్భాల్లో తిరిగి తానే ప్రచారం చేశారు. అమిత్ షా మంచి వ్యూహకర్త, ఆయన కూడా రంగంలోకి దిగాడు. ముందే అభ్యర్థుల్ని ఎంపిక చేసి వ్యూహ ప్రతివ్యూహాలని రచించుకొని చాలా చక్కగా ప్రచారం చేశారు. కులాలని, మతాలని వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం అభివృద్ధి. పాత తరానికి సంబంధించిన బలమైనటువంటి నాయకులు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు కూడా ప్రచారంలో వాళ్ళది అది అవుట్డేటెడ్ అయిపోయారు. వాళ్ళ వ్యూహాలు పనికిరావు. ప్రజలు వాటిని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. కొత్త వ్యూహాలు, కొత్త యువతరం ముందుకు వచ్చింది. దాన్ని ఆహ్వానించాలి, వాళ్ళకి దానికి తగినట్టు ప్రచారం సాగించాలి. దానికి టెక్నాలజీ కూడా మోడీ విపరీతంగా ఉపయోగించుకుంటున్నాడు. దాన్ని ఫేస్బుక్లు కానీ, ట్విట్టర్లు కానీ ఇటువంటి దాని ద్వారా యువతను విపరీతంగా ఆకర్షించుకుంటున్నారు. దాని ద్వారా చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఏదైతే ఇందాక నేను చెప్పిన దానికి కొనసాగింపుగా సార్ చెప్పారు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరము, ఆవశ్యము. ప్రతి పార్టీ మేలుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. కొత్త మొహాల్ని చూపించే, ఇప్పుడు మోడీ గారు కూడా సక్సెస్ అయింది. ఫడ్నవీస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కావచ్చు, పారేకర్ గారిని మనకి పరిచయం చేయటం కావచ్చు, కొంత ఏదో ఒక చేంజ్. వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు, అవినీతి మరకలు అంటని వాళ్ళు అనేటటువంటిది కలిగేటప్పటికి ఎప్పుడైతే కొత్త వారికి అవకాశం ఇవ్వటం ద్వారా కూడా ఆయన తన వైపు ఆ విజయాన్ని తిప్పుకునే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. మొత్తానికి ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టించింది. మోడీ మార్గదర్శకత్వంలో అసామాన్య అఖండ విజయాన్ని ఉత్తరప్రదేశ్లో నమోదు చేసింది. దాదాపు 4 దశాబ్దాల్లో ఏ పార్టీకి దక్కనటువంటి రీతిలో 300కు పైగా స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 1977 తర్వాత ఒక పార్టీ 300కు పైగా స్థానాలు సాధించడం ఇదే మొదటిసారి కానుండడం గమనించదగిన అంశం. భారతీయ జనతా పార్టీ ఇటు ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఉత్తరాఖండ్ ఏర్పడినటువంటి తర్వాత ఒక పార్టీ 50కి పైగా స్థానాలు సంపాదించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గోవా, మణిపూర్లో పోరు హోరాహోరీగా కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీకి
పంజాబ్ దక్కడం ఒక ఊరటగా నిపుణులు పేర్కొంటున్నారు. మరి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో సాధిస్తున్నటువంటి విజయ పరంపర వెనుకున్నటువంటి కారణాలపై విశ్లేషణ చూస్తున్నాం. మనతో విశ్లేషకులు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు. రామకోటేశ్వరరావు గారు, మీకేమనిపిస్తోంది? భారతీయ జనతా పార్టీ ఇటు మోడీ మాయని పేర్కోవాలా, విధానాలంటారా, అభ్యర్థుల ఎంపిక కుల సమీకరణలు అంటారా? మీ విశ్లేషణ ప్రకారం బీజేపీని 300 మార్కుకి తీసుకెళ్లడం అనేటువంటిది ఎలా సాధ్యమైందంటారు? అసలు ఒక్కసారి విశ్లేషిస్తే గత వర్తమాన రాజకీయాల్లో గత దాదాపు 40 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ తర్వాత ఇవాళ మాస్ లీడర్గా ఎదగటానికి దోహదపడిన ఎన్నిక ఇది ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ తర్వాత ఏ విధంగా ఒక మాస్ మొత్తంలో కూడా ఇండికేట్ గొడవల్లో నుంచి బ్యాంకుల జాతీయకరణ తర్వాత ఏ విధంగా ఒక మాస్ లీడర్గా ఎమర్జ్ అయిందో, పోయినసారి 2014లో స్కాములు ఉన్నాయి యూపీఏకి అని చెప్పి దానికి వ్యతిరేకంగా వచ్చిన ఒక ఉద్యమంలాగా మోడీ రావటం జరిగింది. డెవలప్మెంట్ ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న నినాదం కూడా ఆ తర్వాత 2014 తర్వాత కొంచెం లోక్సభగా ఆ పర్సంటేజ్ రావటం లేదు. కానీ ఇది డిమానిటైజేషను ఎంత మీడియాలోనూ అపోజిషన్ పార్టీస్ ఎన్ని చెప్పినా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇంపాక్ట్ దానివల్ల ఏం జరిగిందనేది ఆ చర్చలోకి నేను వెళ్ళటలేదు. ఇవాళ దీంతో జరిగినటువంటి ముఖ్యమైన పరిణామం ఏంటంటే బీజేపీ ప్రధానంగా అప్పర్ కాస్ట్ ట్రేడర్ కమ్యూనిటీగా ఒక బేస్గా ఉన్నటువంటి పార్టీకి ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజానీకంలో విస్తృతపరచుకోవడానికి బీజేపీ ఒక విస్తృతమైన బేస్ ఏర్పడినట్టుగా అర్థమవుతా ఉంది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో. రెండోది, రాబోయే పరిణామాలు ఎలా జరగబోతున్నాయంటే నా విశ్లేషణలో మోడీ వర్సెస్ నాన్ మోడీ జరగబోతా ఉంది. అయినా కూడా తర్వాత ఏం జరుగుతుందో అది వేరే విషయం. కాకపోతే విభిన్న సిద్ధాంతం ఆల్రెడీ మొదలైంది. అది విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్ళందరూ ఒక చోటకు వస్తున్నారు. కానీ మోడీ యొక్క తీసుకొచ్చింది ప్రజలు మాత్రం ఎన్ని చెప్పినా కూడా ప్రజలు తన ఏదో మార్పుని కోరుతున్నారు. ప్రజలు ఆ మార్పు మోడీ ద్వారా వస్తుందని విశ్వసించడం మాత్రం కరెక్ట్ గా జరుగుతూ ఉంది. స్మాల్ ఇంటరప్షన్. అంటే మోడీ వర్సెస్ ఇప్పటి వరకు కాంగ్రెస్ అన్నారు, అంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు కాంగ్రెస్ అనేది ఈ ఎన్నిక ఇంకో గుణపాఠం ఏంటంటే కాంగ్రెస్ అనేది టోటల్ గా రూట్ అవుట్ అయిపోయింది. ఏంటంటే పంజాబ్ లో గెలవటం కూడా కాంగ్రెస్ కాదు అది. అక్కడ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయినా ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా వచ్చింది. అకాలీదళ్ బీజేపీ ఆల్మోస్ట్ రూట్ అవుట్ అవుతుంది అనుకున్నారు, సింగిల్ డిజిట్ వస్తుంది అనుకున్నారు. కానీ దాని భిన్నంగా వచ్చినాయి. ఆ యాంటీ ఇన్కంబెన్సీతో పాటు అమరేందర్ సింగ్ ఎఫెక్టు, సిద్ధు ఎఫెక్టు బాగా కనపడతా ఉంది. అమరేందర్ సింగ్ ఏం చెప్పాడు, నేను ఇదే నాకు చివరెండిక, ఈ తర్వాత పోటీ చేయను అని చెప్పాడు. ఆయనకి ఒక ఇమేజ్ ఉంది, మా పాటియాలా మహారాజుగా ఒక ఇమేజ్ ఉంది. అక్కడి నుంచి అది దాంతోటి అది కాంగ్రెస్ విజయంగా మనం చెప్పలేము. యాంటీ అకాలీదళ్ డ్రగ్స్ మాఫియా చాలా తీవ్రమైన సమస్య అయిపోయింది పంజాబ్లో. అక్కడ దాన్ని ఈ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయింది. గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులే దాన్ని ప్రోత్సహిస్తున్నారనేది బాగా ప్రజల్లోకి రావటం వల్ల ఆ యాంటీ ఇన్కంబెన్సీని కాంగ్రెస్ అమరేందర్ సింగ్, అక్కడ కాంగ్రెస్ కాదు అమరేందర్ సింగ్ తర్వాత సిద్ధు చివరిలో కలవటం మన ఆ రెండు కూడా ప్రభావంతో జరిగింది. ఉత్తరప్రదేశ్ కూడా వర్తిస్తుందా? ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి టోటల్గా డిఫరెంట్. ఇది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో 2-3 విషయాలండి. ఒకటి, ఆ ఫ్యూడల్ ఇది ఫ్యామిలీ, దీంతో వాళ్ళే మొత్తం ఓ 10 మంది దాకా ఎస్పీలో నుంచి నాయకులు అయ్యారు. ఒకటి చివరిలో ఆ ములాయం సింగ్ వర్సెస్ శివపాల్ యాదవ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ తగాదా. తర్వాత ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంది ఏది అఖిలేష్ యాదవ్. 100 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చి, ఓడిపోయేటువంటి కాంగ్రెస్కి 100 సీట్లు ఇచ్చి సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. తర్వాత ఈ జరిగినటువంటి పరిణామంలో అయితే జరిగింది ఏంటంటే ముస్లిం ఓటు మొత్తం కూడా గుంపకొత్తగా మా వైపు పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ని కలుపుకోవాలనే ప్రయత్నం జరిగింది అఖిలేష్ యాదవ్ దానివల్ల. కానీ ప్రజలు ఏంటంటే ఒకసారి ఒక పోలరైజేషన్ జరుగుతుంటే, ఎందుకంటే నేను ఇది ఇంకొక మాట చెప్పాలి, ఇక్కడ చాలా మంది అంటుంది ఏంటంటే పోలరైజేషన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడి ఉండాల్సింది కాదని నా అభిప్రాయం, కబ్రస్థాన్ శ్మశాన్ అనేది. అయితే అయినా కూడా ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకున్నారు అంటే అది వాస్తవం కాబట్టి. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఆ విధంగా మైనారిటీ అప్పీజ్మెంట్ చేసింది. ఇవాళ సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ ఏదైతే ఇవాళ మాట్లాడుతున్నాయో, లిబరల్ సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ నేర్చుకోవాల్సిన గుణపాఠాలు దీంట్లో చాలా ఉన్నాయి. ఏంటంటే మైనారిటీ అప్పీజింగ్, మెజారిటీ బ్యాషింగ్ అనేది కరెక్ట్ అయినటువంటి యాటిట్యూడ్ కాదు. ఏంటంటే సెక్యులరిజం అంటే ఏంటి, నువ్వేంటి సాక్షి మహారాజుని విమర్శిస్తావు, ఒక ముల్లా మోడీ
తల తీసేస్తానంటే విమర్శించవు. ఇది ఏ విధమైన సెక్యులరిజం నాకు అర్థం కాదు. తస్లీమా నస్రీను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటేనే మాత్రం జరగనివ్వకుండా కొట్టాడతారు, ఇంకొకరు ఎవరైనా జరిగితే మాత్రం ఇది చేస్తారు. భావస్వేచ్ఛల గురించి ఆ సెక్యులరిజం గురించి మాట్లాడే ఇండియాలో కొత్త భాష్యం, కొత్త డెఫినేషన్లు ఇస్తున్నారు. ఇది గుణపాఠం నేర్చుకోవాల్సి. ఎస్పీ అఖిలేష్ కాంగ్రెస్ కలవడం అనేది సెల్ఫ్ గోల్ వేసుకుంది ఫస్ట్ నెంబర్ 1 ఎస్పీ. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అఖండ విజయంలో 300 పైగా స్థానాలు రావడంలో అంటే పోలరైజేషన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అన్నటువంటిది మీ అభిప్రాయం? ఇది అభివృద్ధి వల్ల వచ్చినటువంటి ఓటా లేదంటే పోలరైజేషన్ వల్ల వచ్చినటువంటి ఓటా? ఐ షుడ్ సే పోలరైజేషన్ టువర్డ్స్ డెవలప్మెంట్. అభివృద్ధి వైపు ప్రజలు మూకుమ్మడిగా దాని వైపు చూడటం అనేది, అభివృద్ధినే కాంక్షించడం అనేది ఇవాళ ఒక ట్రెండ్గా మారిపోయింది. మీరు 2014 జనరల్ ఎలక్షన్స్ మొదలుపెట్టి ఏ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలిచినా డిమానిటేషన్ అయిపోయిన తర్వాత దాని వ్యతిరేకంగా తీర్పులు వస్తాయని చెప్పేసి అనుకుంటే కూడా మిగతా ఇవాళ స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని పాలక వర్గాలు ఉంటే ఖచ్చితంగా అవినీతి తగ్గుతుంది, అభివృద్ధి పెరుగుతుంది అనేటువంటి ఒక అంశం మాత్రం ప్రజల మనసులలో బలంగా నాటుకొని పోయింది. ఇలా ఉత్తరప్రదేశ్కి సంబంధించి వివిధ రకాల విశ్లేషణలు వచ్చాయి. మా దామోదర్ ప్రసాద్ గారు సిరీస్ ఆఫ్ సంకలనాలు దాని గురించి విశ్లేషణ రాశారు. చాలామంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వివిధ రకాల పాత్రికేయులు రాశారు. తర్వాత అక్కడ పూర్వాంచల్, లేకపోతే బుందేల్ఖండ్ అని, లేకపోతే రోహిల్ఖండ్ అని, లేకపోతే రకరకాల ప్రాంతాల యొక్క ఉన్నటువంటి విశ్లేషణలు చేశారు. జాతవేతర దళితులు, లేకపోతే జాతవ దళితులు, లేకపోతే ఓబీసీస్లో యాదవేతర ఓబీసీలు, అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణులు, ఠాకూర్లు, ఈ రకాల యూపీ మొత్తం కూడా కాస్ట్ ఈక్వేషన్స్తో నడుస్తుందని చెప్పేసి. అంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా సీట్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే సోషల్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తామంటే అన్ని వర్గాలకి సమానమైనటువంటి, లేకపోతే ఆ నిష్పత్తిలో బీజేపీ కూడా చాలా స్పష్టంగా రాజకీయపరమైనటువంటి వ్యూహాలలో ఖచ్చితంగా కొన్నిసార్లు మీరు ఎత్తు పల్లాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీరు వారికి ఎస్ అంటే నేను ఎస్ అనే వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అన్ని వర్గాలకి మధ్యలో సమతౌల్యం సాధించే ఒక ప్రక్రియ అందరూ చేస్తారు. కానీ ఇవాళ జరిగినటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశం ఎక్కువగా ఇష్టపడేటువంటి నాయకుడిగా, ప్రజల గుండెల్లో పెద్ద ఎత్తున అభిమానం సంబంధించిన నాయకుడిగా ఇవాళ నార్త్ ఇండియాలో, ప్రత్యేకించి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఈ అన్ని కాస్ట్ ఈక్వేషన్స్, రిలీజియస్ ఈక్వేషన్స్, పోలరైజేషను, ఖబరిస్తాను, ఈస్తాన్ అన్నీ పక్కన పెట్టేసి డెవలప్మెంట్ కావాలా, ఉత్తరప్రదేశ్ని ఒక కుటుంబ ఆస్తిగా, అంటే ఈ అంశాల ప్రభావం కన్నా అభివృద్ధి మంత్రమే. ఎందుకంటే వాళ్ళు అక్కడ సామాన్యులకు ఒక కుటుంబం మొత్తము లెట్ మీ ఫినిష్. ఏమంటే కుటుంబ ఆస్తిగా భావించి ఒక వర్గాన్ని ప్రోత్సహించేటటువంటి పార్టీ, ఒక వర్గాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం, అవి కాకుండా అందరికీ సమానంగా అవకాశాలు పంచే ప్రభుత్వం రావాలనుకున్నారు. రౌడీయిజం, గుండాయిజం ద్వారా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తులు ఉండకూడదు అనుకున్నారు. ఫ్యామిలీ డ్రామా ఎంత రక్తగట్టించినా ములాయం సింగ్ యాదవ్ కొంత చెడ్డ పేరుంది, ఆయన వెంబడి అన్సారీ లాంటి వాళ్ళు ఉన్నారు, శివపాల్ యాదవ్ గుండాయిజాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి ఈయనేదో కాస్త రెబెలియన్ అయిపోయి వ్యక్తిత్వం సెపరేట్గా ఉండే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు వాళ్ళ కుటుంబాన్ని మొత్తంగానే చూశారు. కాబట్టి వాళ్ళ రాష్ట్రాలని కుటుంబ ఆస్తులుగా చూసుకునేటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కట్ అక్రాస్ ది కాస్ట్ రిలేషన్ లైన్స్ ఇవాళ ఓన్లీ అభివృద్ధిని చూశారు. కాబట్టి ఐ షుడ్ సే దిస్ ఎ పోలరైజేషన్ టువర్డ్స్ ది డెవలప్మెంట్, నాట్ టువర్డ్స్ ఎనీ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత మోర్ దాన్ 2/3 ఉత్తరాఖండ్లో అలా ఉన్నటువంటి అవినీతిని ఇవాళ రౌట్అవుట్ చేశారు. వారు అన్నట్లు పంజాబ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆడ మేజర్ షేర్ హోల్డర్గా శిరోమణి అకాలీ దళ్ ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డ్రగ్ మాఫియాని వాటిని నియంత్రించడానికి కొంత అయినా కానీ వారు అన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చినట్టు రాలేదు. ఇలా మణిపూర్, గోవాల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. ఫైనల్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. దామోదర్ ప్రసాద్ గారు, సామాజిక సమీకరణాలను చూడకుండా, పోలరైజేషన్ గురించి చూడకుండా, అలానే యాంటీ ఇన్కంబెన్సీ వంటి అంశాలను పరిశీలించకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని మనం విశ్లేషించడం సాధ్యమవుతుందంటారా? కేవలం శ్రీధర్ రెడ్డి గారు పేర్కొన్నట్టుగా అభివృద్ధి వైపుగానే పూర్తి స్థాయిలో దక్కినటువంటి మార్కుగా భావించవచ్చా? అలా చెప్పడానికి లేదంటే అభివృద్ధి సుపరిపాలన అనేది అందరూ కోరుకుంటున్న అంశం. అందులో మోడీ పైన ఎందుకంటే ఆయనకు కుటుంబము, ఒక అవినీతి, వాళ్ళకు డబ్బు సంచులు నీకది నాకది చేయడానికి ఆవశ్యకత లేదని ఆయన నిజాయితీ గౌరవిస్తున్న నమ్మకం చాలా మందిలో ఉంది, ఈవెన్ ఆయన వ్యతిరేకుల్లో కూడా. వ్యక్తిగతంగా కానీ రాజకీయ అవినీతిని కొంత కేంద్ర స్థాయిలో కట్టడి చేసిన వాటి నిజమే. కానీ అదే సందర్భంలో ఇన్నేళ్లుగా
ఈ దేశాన్ని వివిధ రాష్ట్రాలని దోచుకున్నటువంటి ఘరానా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి 2G టెలికాం, బొగ్గు కుంభకోణం, మరి ఆంధ్రప్రదేశ్ జరిగిన కుంభకోణాలు, తమిళనాడులో జరిగిన కుంభకోణాలు, కరుణానిధి కుటుంబం చేసినటువంటివి, మరి ఇట్లా వీళ్ళు సంపాదించి దాచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలని బలికి తీసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిన అవసరం వెంటనే ఉంది. ఇది కాకుండా సామాజిక సమీకరణలు చాలా ముఖ్యమైన అంశం. ఈ విజయానికి దోహదం చేసింది కూడా ఎవరైతే నిరాదరణకు గురైనారో, హైందవ సామాజిక వ్యవస్థ, హైందవ పడగవిప్పి నాట్యం చేస్తున్నటువంటి నాగరాజు. ఎందుకంటే అది గంగా సింధు మైదానంలో, గంగా యమున మైదానంలో ఒక సారవంతమైన నేల. అక్కడ కూడా ఇవి లేకుండా, ఎందుకంటే కొంత దానికి అతీతంగా ఓటు చేసినంటే పశ్చిమ యూపీలో మన మిత్రుడు ఎస్టేట్లో నేను అంచనా వేసిన చతుర్ముఖ పోటీలో ఒక జాట్లు, దళితులు, ముస్లింలు దూరం అయితే అది బీజేపీకి వ్యతిరేకమవుతుందేమో ఉన్నటువంటి అంచనాతో ఒక అంచనా. కానీ జరిగింది ఏమిటంటే ఈ ఖబరస్థాను లేదా మిగతా ఈ అఖిలేష్ కాంగ్రెస్ పొత్తు, అదేవిధంగా బీఎస్పీ మాయావతి, వీళ్ళిద్దరూ ఒక వర్గాన్ని బుజ్జగించడానికి 18% ఉన్నటువంటి వర్గాన్ని బుజ్జగిస్తూ వాళ్ళకు అపారమైన వనరులు కట్టుబెట్టేటువంటి వాళ్ళ గొంతెమ్మ కొరకు తీర్చేటువంటి ఇది చేస్తున్నారు. 80% మంది వివిధ సామాజిక వర్గాలు, ఇతర మత వర్గాల వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రభుత్వం 2.5 కులాల మతాల ఒక పరిపాలన చేసేటువంటి దుస్థితిని మాకు రాకుండా చేయాలి. అది కాకుండా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రెడ్డి గారు చెప్పింది కూడా చాలా ముఖ్యమైన అంశమే. ఒక కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పాలన, కుటుంబ పాలన ఒకటే కాదు, నిజాయితీ పరులుగా ఉండి ఎన్నికైన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు నిజాయితీగా పరిపాలన దీర్ఘకాలం జ్యోతిబసు అంటాడు, మరి కుటుంబ పరిపాలన చెప్పలేము కదా ఆయన. ఇప్పుడు త్రిపురలో ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు, వీళ్ళంతా చాలా, ఆయన 5,000 జీతం తీసుకుంటూ అత్యంత నిజాయితీ పడుకునేటువంటిది. అంతెందుకు ఇబోబి సింగ్ 2002లో మరి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతుతో అది తొలిసారి అధికారంలోకి వచ్చినవాడు. అయితే ఆయన తర్వాత క్రమంలో ఏమైంది, 10% ముఖ్యమంత్రిగా అక్కడ కూడా జాతులు, తెగలు, కులాలటువంటి ఒక విభేదాలు ఎక్కువయ్యి కాంగ్రెస్ ఒక క్షీణ దశకు చేరుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? నాగాలు, కుకీలు, అక్కడ ఉన్న మైతీల మధ్య విభేదాలు, అందరినీ సమైక్యపరిచే ఒక సాధనము, ఒక ఏకసూత్రత మనకు అవసరము. దానికి అనుగుణంగానే అంటే మీరు తీసి ప్రస్తావన తీసుకొచ్చారు కనుక మణిపూర్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారాన్ని మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రైమ్ మినిస్టర్ కి నాగా అకార్డు గురించి ఒక ప్రీ అకార్డ్ ముందుగానే ఒప్పందం చేసుకున్నారు అన్నటువంటి అంశాన్ని ఆయన చాలా బలంగా తీసుకువెళ్లారు. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ని దూరం దాన్ని ఏమంటారంటే నాగాలాండ్ ప్రజల యొక్క ప్రయోజనాలకి విఘాతం కలిగించేలాగా మోడీ ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి బలమైనటువంటి విమర్శ రాహుల్ గాంధీ నుంచి వచ్చింది. మరి అక్కడ జరిగిన బ్లాక్అవుట్ కానివ్వండి, ఈ ఒప్పందాలు, విమర్శలు ఏమన్నా ప్రభావం చూపాయా? హోరాహోరీ పోరుకి అవి ఎంతవరకు కారణమయ్యాయంటే దోహదం చేశాయి ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు 130-140 రోజుల నుంచి ఆర్థిక దిగ్బంధనం చేశారు. ఒక్కో గ్యాస్ సిలిండర్ 2,000 పైన అమ్మారు. అత్యవసర వస్తువులు అనేవి లేవు. అక్కడ ఇంకా దుర్భర దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది. ఓటర్లకు భోజనాలు పెట్టడము లేదా డబ్బులు ఇవ్వడము, వస్తువులు చక్కెర, పప్పులు, బియ్యం ఇట్లాంటివి ఇవ్వడము, ఇలాంటివి కూడా జరిగినాయి మొన్న. ఇంకోటి ఏమంటే పొరుగున ఉన్నట్టు నాగాలాండ్లో బీజేపీ అక్కడ మిత్రపక్షంగా ఉంది సంకీర్ణ ప్రభుత్వంలో. అరుణాచల్ ప్రదేశ్లో ఏ అనుచిత పద్ధతుల్లోనే బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం మనం గుర్తించాలి. అందువల్ల అదొక్కటే కాదు, అక్కడ ఈ సామాజిక సమీకరణాలు చాలా ముఖ్యము. అత్యంత వెనుకబడినటువంటి జాతవేతర దళితులు, వాళ్ళకి ఇంకా ఒక శాసనసభ మెట్లెక్కని వాళ్ళు కానీ, ఒక మండలాధ్యక్షుడు కాలేని వాడు కానీ, ఇలాంటి వాళ్లకు ఒక సాధికారత, బీజేపీ అభివృద్ధిలో మాకు కూడా ఒక ఫలం, మాకు ఈ కేకులో మాకు ముక్క దొరుకుతుంది అనేటువంటి. అందుకని ఈ వర్గాలు బీజేపీ వైపు చూడటమే బీఎస్పీ యొక్క వైఫల్యానికి కారణం. ఎందుకంటే వాళ్ళ జాతవులే ప్రధానంగా ఉన్నది. మిగతా పాస్వాన్లు, కోరీలు, ఇతర వర్గాలన్నీ ఉన్నారు, కటిక్లు, మిగతా వాల్మీకులు, ఇలాంటి అనేక 66 కులాలు, దళిత కులాలు ఉన్నాయి. వాళ్ళలో మిగతా ఈ అభివృద్ధి ఫలాలు అందరు. రెండోది ఈ యాదవేతర బీసీల్లో కూడా ఒక 79 కులాలు ఉన్నాయి. అందులో వీళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలి. వాళ్ళు కూడా ఇతరులతో పాటు విద్యా, ఆర్థిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో రాణిస్తూ ఈ జాతవేతర దళితుల వ్యూహం ఈ రోజు భారతీయ జనతా పార్టీ విజయావకాశాల్లో కీలక పాత్ర పోషించినట్టుగా మనకు అనిపిస్తోంది.